కుక్ వచ్చినప్పుడేమో రాయి దొరకదు, రాయి దొరికినప్పుడేమో కుక్క రాదన్నట్టు ఉంటుందండి నా వంటల పరిస్థితి. వీడియో తీయనప్పుడేమో అసలు నా మీద నాకే డౌట్ వచ్చేసేంత అద్భుతంగా వచ్చేస్తాయండి. సరే అదే ఊపుతూ వీడియో తీద్దామని మొదలెట్టాననుకోండి, మొత్తానికి ఎగనామం పెట్టేస్తాయన్నమాట. నేనేదో సమ్మర్ స్టార్ట్ అయింది, ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకొని తాగండి, అసలు అన్నాలు తినిబిద్ది కావు కదా, పిల్ల పెద్దలకి బాగుంటుందని చెప్పేసి మొదలెట్టానండి. కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి, సగ్గుబియ్యం ఉడకబెట్టాలంటే మహా కష్టమని. అలా ఏం ఉండదండి. రైస్ కుక్కర్లోనూ పప్పు కుక్కర్లోనూ కొన్ని వాటర్ ఎక్కువ వేసి ఒక 2 విజిల్లు పెట్టామనుకోండి, చూసారు కదా అసలు ఈ ఒక్క గింజ కూడా అంటుకోకుండా మంచిగా ఉడికాయండి. ఇప్పుడైతే సేమియా వేసుకున్నాను, కొంచెం ఇలాచి వేసి షుగర్ కూడా వేసానండి. ఇంతవరకు అంత సజావుగానే సాగిందండి. ఎప్పుడైతే పాలు వేసానో మొత్తానికి దండం పెట్టేసిందనమాట. పాలు చక్కెర వేసినా కూడా ఇరిపోయాయండి. నార్మల్గా అయితే నేను బెల్లంతో చేసేటప్పుడు మహా జాగ్రత్తగా ఉండాలని విన్నాను, కానీ ఈ షుగర్తో కూడా ఫస్ట్ టైం జరిగింది నాకు. ఇలా అయినప్పుడు మీరు తింటారా లేకుంటే పాయసాన్ని పడేస్తారా? కొంచెం కామెంట్ చేయండి అబ్బా. నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెయిట్ చేస్తాను, ఎవరైనా చెప్తారేమో. పడే బిద్ది కాదు, మరి ఏం చేస్తాం, అంత ఆశగా చేసుకున్నాను. ఒకసారి కామెంట్ చేయండి.